ఇక విజ్ఞాన్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఇక ఆ పాలిటిక్స్ గురించి చూస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారండి. వాలంటీర్లు అందరూ కూడా 5,000 కాదు 10,000 ఇస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారండి. ఇది ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూడడం అంటే, యాక్చువల్గా ఇంతకుముందు వాలంటీర్లందరినీ దొంగలుగాను, దోపిడీ దొరల్లాను పరిగణించి చూశారు. వీళ్ళే కాదనలేము. కాకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఎంత కాదన్నా వాళ్ళు కూడా మనుషులే. జగన్ ఏదో చెప్పాడు కాబట్టి వాళ్ళు అది చేశారు. మనం ఏదైనా చెప్తే వాళ్ళు మనకు కూడా పని చేస్తారు, అంతే. వాళ్ళు ఏమి అదేంటిది జగన్ కోసము చొక్కాలు చెంచుకొని పనిచేసిన మనుషులు అయితే కాదు. వాళ్ళు మన జనాభానే, వాళ్ళు కూడా మన ఓటర్లలో ఒక భాగమే. ప్రతి 50 కొంపలకు ఒక వాలంటీరు. ఆయన వాళ్ళందరి వ్యవహారాలన్నీ చక్కబెట్టాలి. వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తే ఈయన దగ్గరుండి వాళ్ళందరికీ చక్కబెట్టాలి. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఈయన తీర్చిదిద్దాలి. ఆ సమస్యల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైంది. బాగానే ఉంది, మంచిదే, తప్పేం లేదు. అంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే కోర్టు నుంచి వాళ్ళకంటూ మన స్థాయి ఎలా ఉంది, మనకి ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుంది. ఎవరైనా కొంచెం నెగిటివ్ ఉన్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫున కూడా ప్రచారం చేసి, ఎందుకయ్యా అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి ఓట్లు వేస్తావు, మన సార్ మనల్ని బాగా చూసుకుంటాడు, నన్ను నమ్మండి అని ఓటు వేయిస్తారు దగ్గరుండి. అట్లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థ వల్లే మనం ఓడిపోయామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఇలాంటివి ఈ ఐడియా మనకెందుకు రాలేదా అనిపించింది. ఐడియా బాగానే ఉంది, కాకపోతే సరిగ్గా వర్కౌట్ చేసుకోవాలి. వాళ్ళకి 5,000 ఇవ్వడం ఎందుకు, 10,000 ఇచ్చి చూద్దాం ఈసారి మనకి ఎట్లా పనిచేస్తారో అనుకున్నారు. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్తో నాకు తెలిసి వాలంటీర్లు అందరూ ఎందుకోసం మళ్ళీ వీళ్ళు గెలిచినా 5,000 ఉంటుంది, 5,000 అయితే 10,000 చేయరు కదా, వాళ్ళ ఆఫర్ ఏదో బాగుంది, ఇప్పటి నుంచే వాళ్ళ కోసం పనిచేద్దాము. ప్రతి 50 ఇళ్లలో ఈయన కోటేయండి అమ్మా, మీరందరూ ఆయన కోటేస్తే నాకు 10,000 వస్తాయి నెలకి. అలా విధంగా నేను బాగుపడతా, మీరు బాగుపడతా. వాళ్ళ ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే మీకు దగ్గరుండి నేనే అందజేస్తాను, గతంలో అలా పనిచేయనని వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. జనరల్ గా పథకాలు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతాయండి, ఏ గవర్నమెంట్ ఎప్పుడు అవుతాయి, కంటిన్యూ అవుతానే ఉంటాయి. కానీ ప్రజల దాకా చేరడానికి ఆలస్యం అవుతా ఉంటాయి. వాటిని దగ్గరుండి చేర్చడానికి ఈ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఇంతకుముందు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ కడుపులోకి వీళ్ళ కడుపులోకి వెళ్లకుండా. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఈ 10,000 ఆఫర్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం టెంప్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది కూడా వాళ్ళు సంతోషించి, డబుల్ ది అమౌంట్ కదా, హ్యాపీ కదా. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అంటున్నారు. ఇంకా వాలంటీర్ వ్యవస్థ వర్క్ ఫ్రమ్ హోమే ఏంటి, వాళ్ళ ఇంట్లోనే ఉండే 50 ఇల్లు చక్క పెట్టుకుంటారు. ఒక్కసారి ఇట్లా బయటకు వచ్చి చూసాడంటే ఆ హౌసెస్ అని ఆయన కంట్రోల్లోనే. వేలు ముద్రలు అటువంటివి లేకుండా ఉంటుందేమో అనుకుంటున్నాను. అట్లా ఏమి ఉండదు, బట్ వీళ్ళకి కొంచెం వెసులుబాటు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ ఇంకా గట్టిగా పనిచేస్తుంది, టీడీపీకి సపోర్ట్గా అయితే నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచే కొంచెం ఈ ఒక్క అంశం అనౌన్స్మెంట్ ఏదైతే చేస్తే దానివల్ల కొంచెం గెలుపుకి కొంచెం దగ్గరలోకి వచ్చారని చెప్తాను.